ఈరోజు తారీఖు వచ్చేసరికి జూలై 24, 2026. చాలామంది రైతులైతే మిరప వేసిన రైతులు కానీ మిరప స్టాకులు పెట్టుకున్న రైతులు కానీ చాలామంది అడుగుతున్నారు, మిరప ధరలు పెరుగుతాయా పెరగవా అన్న, పెరిగితే ఎక్కడి వరకు పెరిగే అవకాశాలు ఉంటాయి, వర్షపాతం ఉంటుందా ఈ సంవత్సరం, ఉండదా, ఏంటి పరిస్థితులు ఏమీ అర్థం కావట్లేదన్న కొంతమంది రైతులైతే కనుక నా దగ్గర కొన్ని టిక్కీలు ఉన్నాయన్న, కొన్ని ఒక ఇన్ని టిక్కీలు ఉన్నాయి, నెంబర్ 5లు ఉన్నాయి, ఈ సూపర్ 10లు ఉన్నాయి, అమ్ముకోమంటావా వద్దంటావా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వర్షం పడితే కాయలు తగ్గిపోతాయేమో అని చెప్పి కొంతమంది భయపడడం కూడా జరుగుతుంది. సో అందులో భాగంగా వీటన్నిటికీ కొంత క్లారిటీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటి ఆ క్లారిటీ ఇచ్చే ముందు నేను కూడా మిరప అనేది అమ్ముకోవడం జరిగింది. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను నేను. సో నా దగ్గర 500 క్వింటాల పై చిలుకున్నాయి. దాంతోపాటు బుల్లెట్లు ఎంత అయితే కనుక అవి ఇంకా ఎక్స్ట్రా బోనస్ అని చెప్పి 3 ఎకరాల బుల్లెట్లు కూడా నాకు ఒక 60 క్వింటాల చిల్లర అయితే కనుక ఉండడం జరిగింది. దాంట్లో కొంత తాళ్ళు ఉన్నాయి, కొంత కొరసకాయ కూడా ఉండడం జరిగింది. సో ఏదన్నా కానీ అవన్నీ కూడా పక్కన పెడితే అసలు ఏంటి బిఎఫ్లు అనేది నేను ఇప్పుడు అమ్మడానికి కారణం ఏంటి, అసలు నేను అమ్మడం వల్ల నాకు ఎంత వచ్చినాయి అనేది ఒక 180 టిక్కీలు అమ్మడం జరిగింది. సో దాంతోపాటు ఇంకా కూడా ఒక 3 లాట్లు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా నేను మళ్ళీ రేపెల్లింట్లో పెట్టడం అయితే కనుక జరుగుతుంది. సో ఎందుకు అంటే నేను బిఎఫ్లు అనేది మళ్ళీ కూడా టైం అనేది అయిపోతూ ఉంది, కొంత అమ్ముకుంటే బెటర్ అనే ఉద్దేశంతో అమ్మడం అయితే జరిగింది. యాక్చువల్గా నేను అప్పుడు ఉన్న పరిస్థితిలో 14-15 వేలు ఆ రేంజ్లోనే మార్కెట్ నడుస్తూ ఉంది. 15,000, 14,000 ఇంకా అంటే మీకు తెలుసు కదా, మార్కెట్ డౌన్ ఉంటే ఇంకెంతకైనా కోసేసి అడుగుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో నేను తప్పించుకొని ఇవాళ ₹1 కోటి ఒక మిరపకాయలు మన సొంత పొలంలో పండించిన పంటని మనం తీసుకుంటున్నామంటే దానికి కారణం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటి అంటే మనం మిరప ఎప్పుడు కూడా ధరలు లేవు అనుకున్నప్పుడు కొంత జాగ్రత్త చేసుకొని మళ్ళీ కూడా దాచుకొని ధరలు ఉన్న టైంలో అమ్ముకోగలిగినప్పుడే ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ధరలు ఉన్నప్పుడు దాన్ని ఎస్టిమేషన్ వేయకుండా సో మీరు ముందుగానే అప్పుడు ఏసీలో పెడతారు, ధరలు ఉన్నప్పుడు ఏసీలో పెట్టి ధరలు లేనప్పుడేమో అమ్ముకుంటూ ఉంటారు. ఎందుకంటే అందరూ అమ్మేస్తారు, చుట్టుపక్కల అందరూ 10,000కి ఇస్తుంటే రేపొద్దున్న ఈ నా 8,000 కూడా కొంటారు అని భయంతో ముందుగానే అమ్మేస్తూ ఉంటారు. నేను ఆ 13,000, 14,000 రూపాయల మార్కెట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా అలా అమ్మకుండా సో ఈ రకంగా జరిగినప్పుడు ఖచ్చితంగా కూడా రైతు నష్టపోతారు. ఎప్పుడైతే మనం కొంత వేసుకున్నాం మన దగ్గర డబ్బులను బట్టి ఒకవేళ ధర లేకపోతే వచ్చే సంవత్సరం వరకైనా కొంత ఆపుకోగలమా లేదా అనేది కొంత, లేదంటే ఒక 5-6 నెలలైనా బిగబట్టుకొని మనకి వ్యవసాయాన్ని రన్ చేయగలమా లేదంటే అది అమ్మితేనే నాకు వస్తాయి, అవి అమ్ముకొని అమ్మటే నాకు కూలీలకు కట్టాలి, మందులకు కట్టాలి అంటే కనుక కొంత నష్టపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలామంది కొంత రేట్లు ఉన్నాయంటే గబక్కన వచ్చేసి ఆ సంవత్సరం ముందుగా మార్కెట్కి తీసుకెళ్ళిపోవడం, వాళ్ళు ఎంత అడిగితే ఆ రేటుకి అమ్ముకోవడం. సో దాంతోపాటు ప్రతి సంవత్సరం వేసే రైతు కూడా ఇలా వచ్చిన రైతుల వల్ల కొంత ఇబ్బంది పడి వాళ్ళు కూడా నలిగిపోతున్న పరిస్థితులు అయితే కనుక ఖచ్చితంగా ఉన్నాయి. సో ఎందుకంటే వీళ్ళకి ఖచ్చితంగా మన మార్కెట్లో తీసుకెళ్ళి అమ్మితేనే నడుస్తుంది. కానీ కొంత ఎప్పుడుగా రెగ్యులర్గా వేసే రైతులు చూసి ఆచితూచి అమ్ముకోవడం, ఆచితూచి జాగ్రత్తగా పంట పండించడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఎప్పుడైతే అందరితో పాటు వచ్చి అందరితో పాటు వెళ్ళిపోతావో ఖచ్చితంగా నువ్వు నష్టపోయి వెళ్తున్నట్టే ఖచ్చితంగా పరిగణించుకోవాలి. ఎందుకంటే మనకి అందరూ మార్కెట్కి తీసుకెళ్ళి విపరీతంగా అమ్ముతున్నామంటే ఖచ్చితంగా ఏంటి ఉద్దేశం, అక్కడ మనం అనుకున్నంత ధర అయితే రాదు. వచ్చినా కానీ మార్కెట్లో 15,000 రూపాయలు జెండా పాట నడిస్తే మనకి వచ్చేసరికి 14,000 లేదంటే కనుక 13,000, 12,000 రూపాయలే ధర దొరికిద్ది. ఎందుకంటే అందరూ డిమాండ్ ఉంది. మనకి వచ్చేసరికి కాయలు ఆ వంక పెట్టి ఈ వంక పెట్టి ఒక కింటాకి 2,000 రూపాయల వరకు కూడా తగ్గించడం జరుగుతుంది. సో అలా కాకుండా మనకి కొంత ఉంది అంటే 2 సంవత్సరాలమైనా తట్టుకోవాలి. అందుకని నేను చెప్పా 2 ఎకరాలు వేసే డబ్బులు నీ దగ్గర ఉంటే 1 ఎకరం వేసుకోండి, మళ్ళీ వచ్చే సంవత్సరం 1 ఎకరం వేసుకుంటే సో ఏదో ఒక సంవత్సరంలో 3 సంవత్సరాలు కనుక వేసి 4 సంవత్సరాలు వేస్తే ఎక్కడో ఒక చోట ధరలు గిట్టుబాటై ఏదన్నా బాకీలు ఉన్నా లేదంటే కనుక మనకు అవసరాలు ఉన్నా కానీ ఒక్కసారి ఒడ్డున పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం నష్టం వచ్చి ప్రతి సంవత్సరం రాకుండా ధరలు ఉన్నాయి అనే ఉద్దేశంతో వస్తే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ధరలు ఉండవు. అది ప్రతి రైతు కూడా గమనించుకోమని నా డే 1 నేను ఇప్పటి వరకు కూడా నేను ఎంత ఎత్తు ఎదిగానో సో ఎంతమందికి ఇష్టపడుతున్నారు అంటే కారణం నా డే 1 నుంచి వీడియోలు అన్నీ కూడా ఆ రకంగా నేను చెప్తాను, ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చాలామంది రైతులు నన్ను నమ్మి పాటించి మంచి దిగుబడి తీసే వాళ్ళు ఉన్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాతో షేర్ చేసుకొని ప్రతి వాళ్ళ కష్టాలను కూడా నాతో షేర్ చేసే
రైతులు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళ అందరికీ నేను మంచి జరగాలని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటా. సో ఆ సంవత్సరం వేయకుండా లాస్ట్ ఇయర్ వేసుకోవచ్చా వద్దా అన్న, నాకు ఇట్లా అప్పులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా వెయ్యండి, నేను నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా రేట్లు ఉంటాయి అంటే చాలామంది నాకు కామెంట్ పెట్టారు, నువ్వు మందులు అమ్ముకోవడానికా లేకపోతే ఇంకోటా అన్నారు. నేను మందులు అమ్ముకోవాలంటే దాన్ని ఏమంటారు, మీతో బలవంతంగా ఏపిచ్చి నేను మందులు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. నా సబ్స్క్రైబర్లు, నాకున్న ఫ్యాన్స్ వీళ్ళందరూ నాకు చాలామంది ఉన్నారు, నన్ను ఇష్టపడే వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మంచి దిగుబడి తీసి మంచి ఆదాయాన్ని జనరేట్ చేసుకొని నేను నమ్ముతున్నాను. మా కమలన్న చెప్పిన మందుల్ని నేను ఇష్టపడి కొట్టాను, నాకు మంచి పంట పండిందనే ప్రతి ఒక్క రైతు, నన్ను ఇష్టపడిన ప్రతి రైతు నా మందులు కొట్టిన, నేను చెప్పిన మందులు అది ఏదన్నా ఉండని అది ఖచ్చితంగా కొట్టే రైతులు ఈ పూట చెప్తే గంటలో వెళ్ళి షాప్ కాడ కూర్చునే రైతులు ఉన్నారు. అలాంటి రైతులు ఉన్న వాళ్ళని మోసం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. సో అందుకే చెప్తా, ఎవరైనా కానీ మీ అందరినీ కూడా నా ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తా. అలాంటప్పుడు ఎప్పుడు కూడా ఒక రైతుని నష్టపరిస్తే ఏమొస్తుంది? సో ఇప్పుడు ఉన్న పరిస్థితులే నష్టాలు ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో నా క్రెడిబిలిటీని పోగొట్టుకుంటాను కదా. నేను ఒక ఎస్టిమేషన్కి వస్తా, ఆ ఎస్టిమేషన్ని మీరు ఇదిగో ఇలా జరిగే అవకాశం ఉంటుంది, ఇలా చెయ్యండి. సో లాస్ట్ ఇయర్ చెప్పాను నేను, మిరపేసుకోండి, అసలు ఎలాంటి ఇబ్బంది లేదు, ₹1 అయితే తింటారని. ఖచ్చితంగా ఆ వీడియోలు పెట్టమంటే మళ్ళీ రీఅప్లోడ్ చేస్తా, ఆల్రెడీ ఉన్నాయి చూడండి కావాలంటే. సో అలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఎవరైతే మిరపేశారో ఖచ్చితంగా ₹1 తిన్నారు, కొంత హ్యాపీగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, వేయకూడదు అనుకున్నా కానీ నాకు ఫోన్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వేయమని చెప్పా, వేశారు, ఈ సంవత్సరం హ్యాపీగా ఉన్నారు. సో నాకు వాళ్ళు ఆ వీడియోలు పెడతా ఉంటే నాకు కూడా హ్యాపీగా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో నేను మిరప మీకు చెప్పాను ఆల్రెడీ, నేను మిరప అమ్మింది ముందు సంవత్సరం ఉంది, గత సంవత్సరం ఉంది, ఒక 180 క్వింటాలు మదర్లో అమ్మడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఒక లాట్ వచ్చి 21,200 పడింది, 22,000 టాప్ ఉంది. సో దాంట్లో 21,200 పడడం జరిగింది. మదర్లో కాదు, ఖమ్మంలో 22,000 ఉంది, మదర్లో వచ్చేసరికి 21,200 మాయి పడడం జరిగింది 22వ తారీఖు. అంటే 21 అమ్మాము, 22న కాటాలు వేశారు. అయితే మనకి 2 లాట్లు వచ్చేసరికి 20,500 పడడం జరిగింది. దానికి గాను మొత్తం 15,07,000 వస్తే ₹1,00,000 ఏసీ రెంట్లు కానీ, దాంతోపాటు వచ్చేసరికి ఏసీ రెంట్ కానీ, దాంతోపాటు శాంపిల్ పెట్టినందుకు కానీ, దానికి 2% కమిషన్ కానీ, ఇవన్నీ కూడా కలిపి దాదాపు ₹1,00,000 కట్ అయ్యి 97,700 కట్ అయ్యి నాకు ₹14,09,000 అయితే కనుక చేతికి రావడం జరిగింది. సో అది మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి మీరు. సో ఈ 180 క్వింటాల్లో ఒక 7 తాళ్ళు ఉన్నాయి, దానికి వచ్చేసరికి ₹13,500 వేశారు. సో ఇది నేను మిరప అమ్మాను. సో ఇంకా కూడా నాకు ఒక 3 లాట్లు ఉన్నాయి, సో వేరే వేరే ఏసీల్లో. సో అవి కూడా బిఎఫ్లు కాబట్టి నేను అమ్ముకుంటాను. సో నాకు కూడా కొంత అవసరం ఉంది. నేను ₹20,000 వస్తే అమ్మితే మనకి ఒక ₹19,000, ₹19,500 మనం యావరేజ్ పడతాయి అనే కాన్సెప్ట్తో నేను ఆగాను. కానీ నాకు ఇవాళ చూసి కొంత జాగ్రత్తగా అమ్ముకోవడం వల్ల నాకు ఒక 20,000 పైచిలకు నాకు రావడం జరిగింది. కాటాలు కూడా ఎక్కడా కూడా తగ్గలేదు. మీరు కాటాలు కూడా గమనిస్తే అన్నీ కూడా బాగా వచ్చినాయి. 40 యావరేజ్ వచ్చేసరికి 41.5 వచ్చినాయి, నాకు వచ్చేసరికి 41, 43. సో మీ కాటాలు కూడా గమనిస్తే చూస్తే 45, 46. సో ఎక్కువగా కాటాలు అయితే కనుక ఎక్కడా కూడా తగ్గలేదు మేము. ఎందుకంటే 44 అట్లా కొన్ని పెట్టేస్తాము, కొన్ని అయితే పెట్టుకునేస్తాము. సో నాకైతే కనుక వర్కౌట్ అయింది. ఆ సంవత్సరంలో అమ్మితే కనుక నష్టపోయేవాడిని, ఇప్పుడు అమ్మాను కాబట్టి నాకు హ్యాపీగా ఉంది. ఇవాళ నేను ఎంజాయ్ చేయగలను. నాకు ఈ సంవత్సరం పెట్టుబడి, ఆ సంవత్సరం పెట్టుబడి, ఈ రెండింటిని నాకు ఆ సంవత్సరం డబ్బులతో వచ్చే ఇన్కమ్తోనే నాకు క్లియర్ అయిపోతుంది. సో ఈ సంవత్సరం ఉన్న 8 ఎకరాల పంటలో నాకు ఎక్స్ట్రాగా నాకు అయితే బోనస్ అనమాట. సో ఎందుకంటే ఆ రకంగా చూసుకోవాలి మనం ఎప్పుడు కూడా. మనం ఎప్పుడు అమ్ముతాము, అమ్మితే మన డబ్బులు వస్తాయి. కనీసం ఎంత వరస్ట్గా ఉన్నా మన డబ్బులు వచ్చే విధంగా మనం మిరపకాయ అమ్ముకోగలగాలి. పంట కూడా అంతే. సో ఎంత తక్కువ ఉన్నా కానీ మన పంట ఆ సంవత్సరం ఇంకా 5 క్వింటాలు అదనంగా పండించగలిగితేనే మనకి ఖచ్చితంగా మంచి మార్కెట్లో నిలబడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు మనం నష్టపోకుండా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనుక కనపడతా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఈ సంవత్సరం 8 ఎకరాల పంట ఉంది, ఇంకా కూడా ఒక 3 లాట్లు ఉన్నాయి, అవన్నీ కూడా అమ్మేసి అనే ఆలోచన అయితే ఉంది. నేను ఆల్రెడీ గత సంవత్సరంలోనే గత వీడియోలో చెప్పాను, ₹1,00,000 చూస్తానేమో నాకు 500 పైచిలకు తేజాలే ఉన్నాయని చెప్పడం జరిగింది. సో దాంతోపాటు మళ్ళీ బుల్లెట్ కాయలు కూడా ఉన్నాయి, మీకు తెలుసు కదా. సో ఒక 3 ఎకరాల బుల్లెట్లు కూడా ఉన్నాయి.
సో అవన్నీ కూడా మళ్ళీ ఇంకా నాకు బోనస్ అనమాట. సో ఈ సంవత్సరం అయితే నేను మ్యాక్సిమం క్లియర్ చేస్తాను, ఎక్కువగా ఉంచుకోను నేను. సో దాంతోపాటు వర్షాలు కనుక గమనిస్తే ధరలు పెరుగుతాయి అంటే ధరలు ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే వర్షాల ఆధారంగా, కాలువల ఆధారంగా చాలామంది లావు వెరైటీలు 355 అయినా, 2043 అయినా, సూపర్ 10లు అయినా, లేదంటే కనుక ఏ వెరైటీలైనా లావు వెరైటీలు, సో నాందారికి సంబంధించినవి అయినా, ఆర్మూర్లైనా, ఏ అయినా కాలువ బేస్ మీదుగా ఎక్కువగా లావు వెరైటీల్ని పండించే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కాలువ బోర్లు కూడా చాలా వరకు కూడా ఫెయిల్ అవుతున్న పరిస్థితులు అయితే కనుక చాలామంది రైతులు చెప్తా ఉన్నారు, అన్న నాకు 3 ఇంచులు వచ్చేదన్నా ఇప్పుడు 2 ఇంచులు కూడా సరిగా రావట్లేదన్న బోర్లు అనే పరిస్థితికి అయితే కనుక రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా సమ్మర్ దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా ఒక 4-5 దుక్కులు వర్షపాతం నమోదు అవ్వలేదు ఒక చోట అంటూ. సో దానివల్ల జల్లు ఆటోమేటిక్గా తగ్గిపోవడం వల్ల బోర్లు కూడా అంత పోసే పరిస్థితులు అయితే కనుక కనిపించట్లేదు. వాతావరణ శాఖ ఏం చెప్తుంది, ఖచ్చితంగా కూడా దీని ఇంపాక్టు ఇంకా సెప్టెంబర్ వరకు కూడా పెరుగుకుంటూ పోతూ ఉంటుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గే పరిస్థితులు అయితే కనిపించట్లేదనే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ 2 అల్పపీడనాలు పక్కపక్కనే బట్టి ఉపరితల ఆవర్తనాలు పుట్టినట్లయితే వర్షాలు అనేది సమృద్ధిగా 1-2 వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కానీ మనకి ఆ పరిస్థితులు కూడా ఎక్కడా కూడా కనిపించడం అయితే కనుక జరగట్లేదు. అలాంటి పరిస్థితుల్లో లావు వెరైటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 30,000 పైచిలకు కూడా దాటే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో నెక్స్ట్ మంత్